రాజమండ్రిలో కల్తీ పాల ఘటన వ్యవహారం వెలుగులోకి రావడంతో అనంతపురంలో పాల డైరీలపై అధికారులు రైడ్స్ నిర్వహించారు. ఫుడ్ సేఫ్టీ, విజిలెన్స్, రెవెన్యూ అధికారులు సంయుక్తంగా ఈ రైడ్స్ లో పాల్గొన్నారు. నగరంలో పలు ప్రాంతాల్లో డైరీలను పరిశీలించారు. ఇందులో గంపమల్లయ్య డైరీలో చాలా కాలంగా నిల్వ ఉన్న 20 లీటర్ల పాలను పారబోశారు. వాటి శాంపిల్స్ ని ల్యాబ్ కు పంపారు. మరోవైపు చంద్ర డైరీలో తనిఖీలు నిర్వహించి అక్కడ స్ట్రిప్ టెస్ట్ చేయగా అందులో మాల్టోడెక్స్ట్రిన్ పాజిటివ్ రావడంతో అధికారులు చర్యలకు ఉపక్రమించారు. దీన్ని ల్యాబ్ కు పంపుతున్నట్లుగా చెప్పారు. ల్యాబ్ లో పాజిటివ్ వస్తే క్రిమినల్ చర్యలు తీసుకుంటామన్నారు. సో మార్నింగ్ నుంచి మనం 2 డైరీస్ ఇన్స్పెక్ట్ చేయడం జరిగింది. గంపమల్లయ్య మిల్క్ డైరీ, గంపమల్లయ్య మిల్క్ డైరీలో ఏదైతే మనము ఫ్రీజర్ లో ఉండే 20 లీటర్స్ ఆఫ్ మిల్క్ ని డిస్ట్రాయ్ చేయడం జరిగింది. అదే శాంపుల్ ని మనం ఫర్దర్ గా శాంపుల్ ల్యాబ్ టెస్టింగ్ కోసం మనం స్టేట్ ఫుడ్ ల్యాబొరేటరీ రాచారం కి పంపడం జరుగుతుంది. సో ఫర్దర్ గా అనాలిసిస్ రిపోర్ట్ రాగానే దాని మీద యాక్షన్ ఉంటుందండి. సెకండ్ డైరీ వచ్చేసి మనకి చంద్ర డైరీ ఆపోజిట్ జొన్నాయర్ అన్నమాట. ఈయన రోడ్ సైడ్ వెండారు. బఫెలో మిల్క్ ఏదైతే మనము ప్రిలిమినరీ టెస్ట్ చేయడం జరిగింది స్ట్రిప్స్ తో పాటు, ఆ స్ట్రిప్స్ లో మాల్టోడెక్స్ట్రిన్ అండ్ గ్లూకోజ్ కి పాజిటివ్ రావడం జరిగింది. అదే శాంపుల్ ని మనము శాంపుల్ టెస్టింగ్ కోసం పంపించడం జరుగుతుంది. ఫర్దర్ గా క్రిమినల్ యాక్షన్ ఉంటుందండి. దీని మీద పబ్లిక్ అనలిస్ట్ రిపోర్ట్ బేస్ చేసుకొని మళ్ళీ రిపోర్ట్ రాగానే మీకు కన్ఫర్మ్ చేస్తాం. అనంతపురం పట్టణ ప్రజల విజ్ఞప్తి ఏంటంటే, అమెజాన్ లో కూడా ఇలాంటి స్ట్రిప్స్ దొరుకుతాయి. ఈ స్ట్రిప్స్ ఏవైతే ఉన్నాయో, ఇప్పుడు ముందు ఈ మాల్టోడెక్స్ట్రిన్ పౌడర్ ఉన్నదంటే కల్తీ ఉన్నట్లయితే ఇది ముందుగా ఉన్న ఒరిజినల్ స్ట్రిప్. ఇది అందులో పాలలో ముంచి తీసిన తర్వాత ఈ విధంగా కలర్ చేంజ్ అవుతుంది. అంటే మనం ఏదో ల్యాబ్కి వెళ్ళి అంత టెస్ట్ చేయాల్సిన పని లేదు. మన అమెజాన్ లో కూడా మన లింక్ లో చూస్తే దొరుకుతాయి ఈ స్ట్రిప్స్. ఇవి మీ ఇంట్లోనే పెట్టుకొని చెక్ చేసుకోవచ్చు. యూరియా గురించి మెయిన్ గా ఏంటంటే, పాలల్లో మాల్టోడెక్స్ట్రిన్, యూరియా, సుక్రోజ్, సాల్ట్ కల్తీ చేస్తారు. చాలా చోట్ల అసలు లైసెన్స్ లేకుండా పాల విక్రయాలు జరుగుతున్నట్లుగా అధికారులు గుర్తించారు. వారిని మొదటిసారిగా హెచ్చరించి వదిలేశారు. ప్రతి ఒక్కరూ ఇంట్లోనే స్ట్రిప్ టెస్ట్ చేసుకుని పాలు వినియోగించుకోవాలని ఉచిత సలహా ఇచ్చారు అధికారులు. అనంతపురంలో కీలకమైన డైరీలు ఉన్నప్పటికీ వాటిపై రైడ్స్ నిర్వహించకుండా కేవలం చిన్నపాటి డైరీల మీద మాత్రమే రైడ్స్ నిర్వహించడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి.